ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, పలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, పలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వాడే లోకల్లో, ఎవరికి పట్టని శోకల్లో నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, పలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. ఈరోజు జన్మదినం జరుపుకున్న రఘునందనరావు గారు మా శాతవాహన సభ్యులుగా ఉండి ఈరోజు జరుపుకున్నందుకు మా శాతవాహన క్లబ్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముఖ్యంగా వారి సేవలు మన లయన్స్ క్లబ్కు చాలా అవసరము. ఇంకొంచెం టైం కేటాయించి క్లబ్ అభివృద్ధికి తోడ్పడాలని మా యొక్క విజ్ఞప్తి. లయన్స్ శాతవాహన సభ్యులు, మిత్రులు రఘునందనరావు గారు ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ సమావేశం కావడం జరిగింది. క్లబ్ తరఫున వారికి హార్దిక శుభాకాంక్షలు అందజేస్తున్నాము. వీరి గురించి చెప్పాలంటే ఒక పూట కూడా సరిపోదు, ఒక రోజు సరిపోదు. నిగర్వి, నిరాడంబరంగా ఉంటారు, ఎప్పుడు స్నేహాన్ని కోరుతారు, సేవకు ప్రాముఖ్యత ఇస్తారు. ఎందుకంటే మాకు సుపరిచితం. మా కళాశాల నుంచి ఎన్నిసార్లు వీళ్ళ యొక్క గాంధీ పేపర్ మార్ట్ వెళ్ళినప్పుడు పిల్లలతో మమేకమై వారికి అనేక రకాల సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వీరిని మా కళాశాలకే ఒక మంచి ఎక్స్పర్ట్గా, రిసోర్స్ పర్సన్గా వీరిని భావించడం జరిగింది. మరి వీరికి మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని విజయాలు సాధించాలని, మరింత ముందుకు వెళ్ళాలని, మీతో మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి కోరుతున్నాను. అందరికీ నమస్తే. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి దినం ఈరోజు. ఎందుకంటే మా అత్యంత ఆప్త మిత్రుడు, మా శాతవాహన లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి జోగిన్పల్లి రఘునందనరావు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మేము అత్యంత భక్తి శ్రద్ధలతోని ఈరోజు జన్మదినాన్ని మేము మా అందరి సమక్షంలో జరుపుకోవడం అనేది నిజంగా ఒక చక్కటి అవకాశం. ఎందుకంటే వారి హితభాషి, మితభాషి, మృదు స్వభావి, అందరివాడు, అందరికీ నచ్చినవాడు. వారు ఒక వ్యక్తి కాదు, ఒక సామాజిక శక్తి. వాస్తవానికి ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మా క్లబ్లో ఉండడం అనేది మాకు చాలా గర్వకారంగా భావిస్తున్నాం. ఈనాడు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మరి ప్రపంచవ్యాప్తంగా మరి సుమారు 200 దేశాలలో విస్తరించి ఒక ప్రముఖ నాన్ గవర్నమెంటల్ సేవా సంస్థగా ప్రపంచంలోనే పేరొందింది. అందులో ముఖ్యంగా 320 జిల్లా అంటే ఈ తెలంగాణలో కరీంనగర్ మరి ఆదిలాబాద్ కలిసి 320 జిల్లాగా పేరొందింది, 320Gగా. దానిలో శాతవాహన లయన్స్ క్లబ్ అనేది సుమారు 25 సంవత్సరాల క్రితము ప్రారంభమై మరి సేవా రంగంలో
అగ్రభాగంలో ఉన్నది. ఈరోజు మా మర్రిపల్లి మహేందర్ గారి నాయకత్వంలో శాతవాహన లయన్స్ క్లబ్ సభ్యులంతా మా సభ్యులైనటువంటి జోగినపల్లి రఘునందన్ రావు గారి జన్మదినము మరి మేము సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. ఈ క్లబ్లో ఆనవాయితీ జరిగింది. ప్రతి ఏ మెంబర్ యొక్క బర్త్డే అయినా కానీ అందరం వెళ్ళి సెలబ్రేట్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రఘునందన్ రావు గారు మరి నా బాల్యమిత్రుడు. మేము స్కూలింగ్ చిన్నప్పటికెళ్ళి కూడా కలిసే ఉన్నాము. వారు స్కూల్ లైఫ్లోనే ఒక పట్టుదల అయిన వ్యక్తి. అలాగే మరి తన జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ మొట్టమొదటిగా చిన్నతనంలో అంటే ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ కాగానే ఏ ఉద్యోగానికి పోకుండా తన స్వయంగా ఒక సంస్థను గాంధీ చేనేత పరిశ్రమను స్థాపించి మరి ఆ రోజుల్లోనే 35 సంవత్సరాల క్రితమే ఎకో ఫ్రెండ్లీ పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో మరి ఆ గాంధీ మహాత్ముని పేరు పెట్టేసి ఒక సుమారు 100 మందికి ఉపాధి కల్పిస్తూ మరి ఈ ఏరియాలోనే ఈ జిల్లాలను ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఒక పరిశ్రమ అధినేతగా పేరొందారు. అలాగే వారు ఇదే కాకుండా కన్స్ట్రక్షన్ రంగంలో గృహలక్ష్మి కన్స్ట్రక్షన్ అని కరీంనగర్లో మరియు ప్రజ్ఞాపూర్లో వివిధ బ్రాంచులు వివిధ ప్లేసులలో కన్స్ట్రక్షన్ కూడా చేసేసి మరి చాలా మంచి బిజినెస్ మెన్గా ఎదిగారు. మరి దానికి తోడు సేవారంగంలో కూడా ఉందామని చెప్పి వారు లయన్స్ క్లబ్ ఆఫ్ శాతవాహన నా ద్వారానే వారు చేరడం జరిగింది. దీనిలో కూడా ఈ సంవత్సరం ఉపాధ్యక్షులుగా వారు కొనసాగుతున్నారు. కాబట్టి వారు రాబోయే రోజుల్లో ఈ సంస్థకి ఈ లయన్స్ క్లబ్ సంస్థకి మంచి చక్కటి సేవ అందించాలని చెప్పి ఆశిస్తూ మరి వారికి భార్య మరి ఇద్దరు సంతానం కూడా వాళ్ళని డాక్టర్లుగా వాళ్ళని చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఎంతో ఎదిగి మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి మా శాతవాహన లయన్స్ క్లబ్ తరఫున అందరికీ కూడా కొడుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన రఘునందన్ రావు గారి బర్త్డేకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క శాతవాహన క్లబ్ తరఫున మా యొక్క అందరి యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. నిజంగా కూడా వీరి యొక్క నాన్న ఉన్నప్పుడు కూడా నేను ఒకసారి 2 సార్లు వచ్చినాను. ఏది గాంధీ మార్క్ ఉంటాం కదా, గాంధీ మార్క్ పేపర్ మార్క్ అది నాన్న ఉన్నప్పుడు కూడా వచ్చాను నేను. అప్పుడు 2 సార్లు విజిట్ చేసినాను. చాలా బ్రహ్మాండంగా అది నిజంగా కూడా చాలామంది వర్కర్స్ ఎంతో అప్పుడు ఆ మధ్యలో నేను ఏ బ్యాంకులో చూసినా వీరి ఫైల్స్ ఉండేది. ఎక్కడ చూసినా ఆ ఫైల్స్ పేపర్ ఫైల్స్ అన్నీ కూడా అంత ఎత్తున బిజినెస్ చేశారు. ఇప్పుడు సేవారంగంలోకి రావడం జరిగింది. ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ చూస్తూ నిజంగా కూడా వారు మా యొక్క క్లబ్లో రావడం చాలా ఆనందదాయకం. ఇంకా మరిన్ని సేవలు వీరి ద్వారా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతూ మరొకసారి వారికి శుభాకాంక్షలు. సత్యనారాయణ సార్ పిఆర్సీ గారు కూడా మాట్లాడారు. పేపర్ మిల్లు అవన్నీ చూసినాను నేను, కానీ ఇంత దగ్గర పరిచయం లేదు. ప్రసాదరావు దీనిలో జాయిన్ చేయడము బాగా ఆప్తమిత్రుడని మా రీజన్ మీట్ కూడా ఆర్గనైజర్ బాగా దగ్గరుండి అన్నీ చేశారు. వారికి కృతజ్ఞత తెలుస్తూ వారి ఆరోగ్యాలతోటి జీవించాలని, మంచి కోడళ్ళు మంచిగా రావాలని, ఇది మంచి వారు చేసే బిజినెస్ అంతా కూడా సక్సెస్ కావాలని, మంచి కోడలు రావాలి, డాక్టర్లకు 2 డాక్టర్లు రావాలి, మంచి అది కావాలి అట్లా కదా. లయన్స్ క్లబ్ 320G ప్రకారంగా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిజంగా రఘన్న మాకు ఒక బ్రదర్ కంటే ఎక్కువ. వాస్తవంగా మాకు చాలా అనుబంధం అన్నతోటి. నేను పొద్దున కూడా నా ఫోన్ పనిచేయలేదు, 3 గంటలు పనిచేయలేదు. చూసేవారు 36 కనబడుతున్నాయి మా వెల్మ కిట్టి పార్టీలో. అరే ఏది 36 ఏదని చూసేవారు అన్నది బర్త్డే. నిజంగా కూడా మా కిట్టి పార్టీ ఒక 24 మంది మా ఫ్యామిలీస్ తోటి కిట్టి పార్టీ ఉంటుంది. అంత యాక్షన్ డైరెక్షన్ అంతా అన్నదే. మేము యూట్యూబ్లో వచ్చినామంటే అన్నదే ఉంటే వచ్చినాం. ఈ బర్త్డేలు కూడా మ్యారేజ్ కూడా అన్నదే. వాస్తవంగా చాలా సెలబ్రేట్. నేనైతే చాలా బాగా వీడియోస్ తీసి చేసిండ్రు. మంచి సమాజ సేవకులు, మంచి ఇతరులు డాక్టర్లే. ఇక కాకపోతే రగన్న మన క్లబ్గా చూడు ప్రసాద్ మాకు థ్యాంక్స్. ఎందుకంటే మన క్లబ్ తీసుకొచ్చుడు, మన క్లబ్ను ఒక మంచి క్రీమ్ సొసైటీలో చేయించుడు.
ఇప్పుడు మన క్లబ్ నుంచి కూడా కాబోయే గవర్నర్గా పీడీజీకి 2 కాంటెస్ట్ మన అన్న కూడా చేస్తున్నారు. వారికి కూడా పాప పొద్దున టైం ఇచ్చినా కానీ అనుకోకుండా మా రెండవ బ్రదర్ కొడుకు చేసుకుపోతుండే ఇక ఆ వీడుకోరులో మేము కొంచెం రాలేకపోయాము. వారికి కూడా మళ్ళీ మేము ఇళ్ళ వేళలో ఉంటామని తెలియజేస్తూ అలాగే మరొకసారి జన్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. శాతవాహన లయన్స్ క్లబ్ నుండి విచ్చేసిన అతిరక మహారాజులందరికీ మరి దాంట్లో నాకు వాస్తవంగా లయన్స్ క్లబ్ అన్న ఒక అది సేవాభావం అని తెలుసు కానీ ఎన్నడూ కూడా పార్టిసిపేట్ చేయలేదు. మరి మా ప్రసాద్ అన్న మా క్లాస్మేట్, మా చిన్ననాటి మిత్రుడు, స్నేహితుడు, నాకు హితోభిలాషి. మరి వారు అరే రారా రారా అని దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా చెప్పడం జరిగింది. అన్నా కానీ మరి లయన్స్ క్లబ్ అంటే నేనేమో చిన్న చిన్న పని చేసుకుంటూ ఉంది, మరి నాకంత శక్తి ఉందా లేదా, అంత ఉన్నదా లేదా అనే ఉద్దేశంతో వాస్తవంగా కొంత వెనక ముందు కావడం జరిగింది. మరి మళ్ళీ ప్రోత్సహించి నువ్వు పట్టు వదలకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ కానీ వారు నన్ను పదే ప్రోత్సహించడం, వెన్నుతట్టి నేనున్నా నీకు ఎందుకు అని అంటే మరి ఈ క్లబ్లో జాయిన్ కావడం. నిజంగా ఇంతమంది పెద్దలు మరి ఇంత ప్రేమతో అభిమానంతో ఉంటారు అనేది నాకు వాస్తవంగా ఇంట్లో జాయిన్ అయ్యేంత వరకు ఈ క్లబ్లో ఏముంటుంది, ఇంకా పార్టిసిపేషన్ ఉంటుంది, మరి దీంట్లో ఏముంటుంది అనేది తెలియదు. అందరూ కూడా ఒక స్ఫూర్తితో పనిచేసి ఒకరికొకరు ప్రోత్సాహించుకొని మరి మనం సేవాభావంలో ఉండాలి. అట్లే పర్సనల్ యాక్టివిటీలలో కూడా ఒక బర్త్డేకి వచ్చి విషయం చెప్తే ఎంతైనా సంతోషం అనిపిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎవరికైనా వారి పుట్టినరోజు నాడు ఇంతమంది పెద్దలు వచ్చి ఆశీర్వదించడం మరి నిజంగా నాకు మర్చిపోలేని సంఘటనగా భావిస్తూ వచ్చిన పెద్దలందరూ కూడా శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తాను. అన్న మీ ఆదరాభిమానాలు ఉన్న రోజులు ఉండాలని కోరుకుంటూ అది వచ్చిన మరి అందరు కూడా మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తాను.